బీజేపీ బీఆర్ఎస్ అనే పార్టీని బీజేపీలో త్వరలో విలీనం చేయబోతున్నారు. బీఆర్ఎస్ అనేది మొత్తం కన్మరుగయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ మరో తెలుగుదేశం పార్టీ కాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. మరి అదే తెలుగుదేశం పార్టీ స్థానంలోకి బీఆర్ఎస్ అనేది వస్తుంది. దానికి ఉదాహరణ మొన్నటి మున్సిపల్ ఎన్నికలు. ఇది స్వయంగా నేను అనే మాట కాదు, కేసీఆర్ బిడ్డ కవిత గారు కూడా ఈ మాట మాట్లాడుతుంది. కేసీఆర్ సొంత బిడ్డ మాట్లాడుతున్న మాటలు. ఇక ఈ రాష్ట్రంలో అతి త్వరలో బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో చూశారు, వరుసగా వస్తున్నటువంటి ఎన్నికలు కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ దొరకు, కేటీఆర్ దొరకు, హరీష్ రావు దొరకు తగిన గుణపాఠం చెప్పారు. టోటల్గా చూస్తే కేసీఆర్ కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పుకుంటూ వస్తున్నారు తెలంగాణ ప్రజలు. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసిండు తెలంగాణ ప్రజలు. వరుసగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను పొందబెట్టారు. డిపాజిట్లు దక్కకుండా అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్లో. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అసలు బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓటమి పాలు చేసినారు ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. కంటోన్మెంట్ ప్రజలు కూడా మరి బీఆర్ఎస్ లేకుండా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్కి పట్టం కట్టారు, బీఆర్ఎస్ను పొందబెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి బాగా ఎగిసిపడ్డాడు కేటీఆర్, హరీష్ రావు. ఏమైంది? చెప్పుకుందామంటే కూడా అడ్రస్ లేనటువంటి బీఆర్ఎస్ కనుమరుగైపోయింది మున్సిపల్ ఎన్నికల్లో. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోని, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతోని, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతోని, మా పిసిసి అధ్యక్షుడి మీద నమ్మకంతోని తెలంగాణ ప్రజలు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ అనే విధంగా తెలంగాణ ప్రజలు ఓట్లేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా హరీష్ రావును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మాట్లాడుతున్నారు. కనీసం సిగ్గన్న ఉండాలిరా భయ్ మీకు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఇంకా హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇది రేవంత్ రెడ్డి గారి రాజ్యం అని మాట్లాడుతున్నాడు. రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి రాజ్యాన్ని నడిపిస్తున్నాడని చెప్తున్నాడు.
ఎట్లా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు హరీష్ రావు నాకు అర్థం కాదు. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత మీకుందా? రాజ్యాంగం గురించి మీరు చెప్తున్నారా? 2014 నుంచి 2023 దాకా అసలు రాజ్యాంగం గురించే మాట్లాడినటువంటి వాళ్ళు, అసలు రాజ్యాంగాన్నే పట్టించుకోనటువంటి మీరు, చట్టాల గురించి పక్కకు పెట్టిన మీరు మళ్ళీ కొత్తగా రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతున్నారు హరీష్ రావు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. హరీష్ రావు ఏ కొద్ది కూడా మీకు సిగ్గుంటే ఇంకొకసారి రాజ్యాంగం గురించి మాట్లాడకు. ఇయ్యలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటున్నారు ఎవరు మాకొస్తే బాగుంటుంది. 10 ఏళ్ళు రాచరిక పరిపాలన జరిగింది తెలంగాణలో, రజాకారుల పరిపాలన జరిగింది తెలంగాణలో. అది తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు 10 ఏళ్ళు తీసుకోలే మీరు. చట్టాలను కూడా మీరు అవమానపరిచారు. ఇది వాస్తవం. అవిటి గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది అంటున్నా నేను. కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చట్టాలను గౌరవించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజా పరిపాలన, అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యలో మీరు భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు మన హరీష్ రావు గారు. ఈరోజు గుర్తుకొస్తుందా? 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకాలను అణిచివేశారు, గుర్తుకొస్తలేదా? 10 సంవత్సరాలు ఏ పార్టీని కూడా మాట్లాడకుండా చేసిండ్రు మీరు, అది గుర్తుకొస్తలేదా? కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు మాట్లాడితే కేసులు పెట్టారు, జైలుకు పంపించారు, మీకు గుర్తుకొస్తలేదా? తెలంగాణ ఉద్యమకారులు 10 సంవత్సరాలు మా హక్కులను కాలరాస్తున్నారని చెప్పి ధర్నాలు, రస్తారోకోలు చేస్తే, నిరసనలు తెలిపితే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపించి వాళ్ళను జైల్లో పెట్టారు, గుర్తుకొస్తలే? అమాయకులైనటువంటి దళితుల మీద దాడి చేశారు, చంపేశారు. అది మీకు గుర్తుకొస్తలేదా? ఆ రోజు రాజ్యాంగం ఏమైంది? ఉద్యమకారుల మీద 10 ఏళ్ళు కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు గుర్తుకు రాలేదా? కోదండరాం మీద కేసులు పెట్టి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసుకుపోయింది, గుర్తుకొస్తలేదా? మందకిష్టం తీసుకుపోయి జైలుకు పంపించి నేను నిరసన తెలియజేస్తా, దీక్ష పడతానంటే తీసుకుపోయి కేసులు పెట్టి జైలుకు పంపించింది గుర్తులేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఎక్కడనన్నా ఇటు దళిత సంఘాలు కానీ, అటు బీసీ సంఘాలు కానీ, ఇటు తెలంగాణ ఉద్యమకారులు కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే, నిరసనలు తెలియజేయడం కోసం వస్తే వాళ్ళ మీద ఉక్కు పాదాలు మోపి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు 10 సంవత్సరాలు. ఇవన్నీ గుర్తుకొస్తలేవని అడుగుతున్నా హరీష్ రావు. ఇవన్నీ మీకు గుర్తుకొస్తలేవా? మాట్లాడే పరిస్థితి ఉందా? ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసుకోవడం కోసం